ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. మరోవైపు ఘటనా స్థలంలో సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్, జూపల్లి సమీక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాలతో కలిసి మంత్రి జూపల్లి టన్నెల్లోకి వెళ్లారు. సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామని, వాటర్ తోడేసే పనులు నిరంతరం కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రెస్క్యూ టీంలు రాత్రి నుంచి అక్కడే పనిచేస్తున్నాయని చెప్పారు. కూలిన మట్టి, నీరు చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని, వాటిని తొలగించే పనిలో సహాయక బృందాలు శ్రమిస్తున్నాయన్నారు మంత్రి జూపల్లి. టనెల్ బోర్ మిషన్ వరకు సహాయక బృందాలు చేరుకున్నాయన్నారు. టన్నెల్లో నుంచి టీ వాటరింగ్ చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లారు. అయితే 12 కిలోమీటర్ల తర్వాత బురద నీరు ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ టీం వెనుదిరిగింది. అయితే విద్యుత్ పునరుద్ధరణ, ఆక్సిజన్ పైప్ల ఏర్పాటుతో పాటు నీటి తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇంజనీర్లు. మరోవైపు టన్నెల్లో 10 కిలోమీటర్ల తర్వాత ఇబ్బందికర పరిస్థితి ఉందని రెస్క్యూ టీం చెబుతోంది. నీరు, మట్టి భారీగా ఉండడంతో రెస్క్యూకు ఇబ్బంది కలుగుతోందని తెలిపింది. టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సొరంగంలో 13 కిలోమీటర్ల లోపల వరకు వెళ్లినట్లు సింగరేణి రెస్క్యూ టీం హెడ్ శ్రీనివాసులు తెలిపారు. అయితే బోరింగ్ మిషన్ అడ్డుగా ఉందన్నారు. నీరు, బురద సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని చెబుతూ ఉన్నారు. విద్యుత్ పునరుద్ధరణ సైతం చేశామంటోన్న సింగరేణి రెస్క్యూ టీం హెడ్ శ్రీనివాసులతో మా ప్రతినిధి పాషా ఫేస్ టు ఫేస్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మందిని కాపాడేందుకు సింగరేణి నుంచి వచ్చినటువంటి రెస్క్యూ టీం మనతో ఉంది. రెస్క్యూ టీం సభ్యులు రాత్రి లోపల సొరంగ మార్గంలోకి వెళ్లారు. దాదాపు 10 నుంచి 12 కిలోమీటర్ల మేర వారు లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. అసలు లోపల పరిస్థితి ఎలా ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్, ఏ టైంలో మీరు వెళ్లారు? అక్కడ లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది? రాత్రి 3 గంటలకు మేము ఇక్కడ ఉన్నటువంటి లోకో ద్వారా 11.6 కిలోమీటర్ల వరకు వెళ్ళాము. మరి ఆ తర్వాత ముందటికి వెళ్ళడానికి అవకాశం లేకుండే మరి నిచ్చెనతో బెల్ట్ పైకెక్కి బెల్ట్ను ఉపయోగించి మరి లాస్ట్ వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళాము. 13.6 కిలోమీటర్ల వరకు కూడా 2 కిలోమీటర్ల మేరకు నడిచి వెళ్ళాము. అంటే ఎట్లా ఉంది సార్ లోపల సిచ్యువేషన్? అంటే కొంతమంది చెప్తున్నారు ఇసుకే, మట్టి బాగా పేరుకపోయింది అంటున్నారు. అట్లనే ఉందా, ఇంకేమైనా ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్ కనిపిస్తుందా? మీరు చెప్పింది వాస్తవము. కొంత మిషన్ కూడా మరి వెనుకకు రావడం జరిగినది. మరి ఈరోజు కూడా ఈ విషయాలపైన సమీక్ష జరిగింది. నీరును తోడివేయడాన్ని ప్రాధాన్యతగా పెట్టున్నారు. అదేవిధంగా మట్టిని తొలగించి ఈ ట్రాన్స్పోర్టును, మెటీరియల్ ట్రాన్స్పోర్టు, మెన్ ట్రాన్స్పోర్టును మిషన్ వరకు తీసుకుపోయే విధంగా మరి పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడానికి మాకు ఆదేశాలు ఉన్నాయి. మరి కలెక్టర్ గారి ప్రణాళిక మేరకు మేము ముందుకు సాగుతున్నాం. మా టీం మీ సింగరేణిలో ఇలాంటి ఘటనలు ఎప్పుడన్నా చోటు చేసుకున్నాయా? ఇంత రిస్క్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా? అక్కడ చేశారా ఇట్లాంటి పని? తప్పనిసరిగా మైన్స్లో పనిచేయడం అంటే మనము నేచర్కు వ్యతిరేకంగా పనిచేయడము, మరి భూగర్భంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనం చెప్పలేము. తప్పనిసరిగా అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మేము ఇటువంటి సందర్భాల లోపల కూడా మరి సక్సెస్ఫుల్గా మరి చేయగలిగినాము. అంటే అక్కడ ఉన్నటువంటి 8 మంది గల్లంతైన వారి ఆచూకీ ఏమన్నా కనపడిందా? వారి అరుపులు కానివ్వండి, మీరేమన్నా ఐడెంటిఫై చేయగలిగారా అక్కడ? లేదు, అటువంటి మరి మనుషులు బతికి ఉన్నటువంటి ఆనవాళ్ళు మాత్రము మాకు కనిపించలేదు. అయినప్పటికీ మనం ఆశాభావంగా ఉన్నాము. మరి అక్కడ ఏమైనా గాలి పాకెట్స్, ఎయిర్ పాకెట్స్ కనుక్కున్నట్టయితే బతికే అవకాశాలు ఉండొచ్చు. మరి మనము పూర్తిగా ఈ చర్యలు, గాలింపు చర్యలు పూర్తయ్యే వరకు ఏ విషయం చెప్పలేము. అంటే అక్కడ పవర్ ఒకటి లేదు, దాంతోపాటు ఆక్సిజన్ కూడా లేదని చెప్తున్నారు కదా, మరి మీరు ఎట్లా వెళ్ళారు లోపల దాకా? పవర్ ఉన్నది, ఇది మన వెంటిలేషన్ కూడా అక్కడి వరకు సప్లై అవుతున్నది, పోతే లైటింగ్ కూడా ఉన్నది. మరి అది మీకు వచ్చినటువంటి సమాచారం కరెక్ట్ కాదని భావిస్తున్నాను. సో మొత్తం మీద సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీము రాత్రి లోపలికి వెళ్ళింది. దాదాపు 13.5 కిలోమీటర్ల మేర మేము లోపలికి వెళ్ళాము. అక్కడ ఏ రకమైనటువంటి మనుషులు ఉన్నటువంటి ఆనవాళ్ళు అయితే మనకు కనపడలేదు. దాంతోపాటు మట్టి, నీరు పేరుకుపోయింది.
అక్కడ ఉన్నటువంటి బోరింగ్ మిషన్ కూడా వెనక్కి వచ్చేసింది. బాగా దాదాపు 1/2 కిలోమీటర్ మేర వెనక్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ మాకు కనిపించింది. ఆ అంశాలన్నీ కూడా మేము ఉన్నతాధికారులకి నివేదించాము. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఇతర బృందాలకు కూడా మేము ఆ అంశాలని వివరించామని చెప్పేసి సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీం పేర్కొంటోంది.